అందరికి నమస్కారం. ఇవాళ 2G స్పెక్ట్రమ్ అంటే మనందరం వినే ఉంటాము. 2G స్పెక్ట్రమ్ వల్ల కొంత కాంప్లికేషన్స్ కూడా అరైజ్ అయినాయి. ఏంటంటే అవి స్కామ్లు అయినాయి, దీంట్లో ఇంత డబ్బులకు పోయినాయి అనేది. అది ఏది 2G స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే, ఒక ఫోన్ వాడాలన్నా, ఇంటర్నెట్ వాడాలన్నా, ఏదైనా వాడాలంటే మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అని ఉంటాయి. ఆ రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా మనకు అందుతాయన్నమాట. ఈ టెలికమ్యూనికేషన్స్ జరుగుతుంది. అయితే అప్పుడు జరిగినప్పుడు ఏమైందంటే 2G స్కామ్ అనేది వేలం వేసి కొంతమందికి అమ్మడం జరిగింది. అది ఎట్లా జరుగుతుందంటే ఆ మెషిన్స్, ఆ డివైస్ చాలా టెక్నాలజీ ఉంటుంది దాంట్లో, అది చెప్తూ ఉంటాను నేను. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటుంటే స్టార్లింక్ రావడం అనేది ఏంటంటే, స్టార్లింక్ అనేది ఏంటి అంటే ఒక మన గ్లోబ్ ఉంటుంది కదా, మన గ్లోబ్లో చాలా కొంత తక్కువ ఎత్తులోనే, అంటే మామూలుగా అయితే శాటిలైట్స్ కొంత హయ్యర్ లెవెల్లో ఉంటాయి. ఇవి లోవర్ ఆర్బిట్లో ఉండే శాటిలైట్స్ని తీసుకొని వాటికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనమాట. సో దాంతో ఏంటంటే డైరెక్ట్గా డివైస్కి మనకు ఇంటర్నెట్ వస్తుంటుంది. ఇంతకంటే ముందు టవర్స్ ఉంటున్నాయి కదా, ఆ టవర్స్ లేకుండానే వస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ స్టోరీ ఏమైందంటే, స్టార్లింక్ అనేది ఒక అమెరికన్ కంపెనీ. ఓకే, ఈ అమెరికన్ కంపెనీ స్టార్లింక్ ఎవరిది అంటే స్పేస్ ఎక్స్ వాళ్ళది. స్పేస్ ఎక్స్ వాళ్ళు ఎవరు అంటే ఈలాన్ మస్క్. ఈలాన్ మస్క్కు బిజినెస్ అంటే ఇక కొంత ఎక్కువ ఇష్టం. ఇప్పుడు దాంతో ఆయన ఈ లోవర్ లెవెల్ ఆఫ్ ఆర్బిట్స్లో పెట్టి ఒక 120 కంట్రీస్కి సెక్యూరిటీ సర్వీసెస్, ఇంటర్నెట్ ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉండు, ఇంక్లూడింగ్ యుక్రెయిన్ వార్. అయితే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఇటు చూడండి ప్రజల్లారా, ఇవాళ మనకు న్యూస్లో కనుక చూస్తే ఏం జరిగిందో కనిపిస్తుంది మనకి. కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది కన్సర్న్స్. దేని గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండరు, ఒక్క నిమిషం ఇక్కడ రాస్తాను. వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎయిర్టెల్, జియో వీళ్ళిద్దరు కలిసి స్టార్లింక్తో టైఅప్ చేసుకున్నారు. ఏ పద్ధతి ప్రకారం టైఅప్ చేసుకున్నారండి అంటే, వీళ్ళంటే ఇంక మనకి ఇప్పటిదాకానైతే ఆన్సర్ లేదు. వీళ్ళు మాత్రం టైఅప్ చేసుకున్నారు. ఇద్దరు ఎట్ ఏ టైం చేసుకున్నారు. వితిన్ 12 hours. వాళ్ళు పొద్దున్న చేస్తాం, ఇంకోళ్ళు సాయంత్రం చేసారు, అంతే తేడా. వితిన్ 12 hours వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లు చేసుకొని వీళ్ళిద్దరితో సంతకాలు పెట్టారు. ఇది ఎట్లా, ఇది యాదృచ్ఛికమా, లేకుంటే ఇది నిజంగానే జరిగిందా, లేకుంటే ఎవరన్నా ప్రోద్బలంతో చేసిందా? ఇది అంటే ప్రోద్బలం అనేది చెప్తుంది. ఎందుకు ప్రోద్బలం అనే మాట చెప్తా ఉన్నాను అంటే, ఈ సంతకాలు పెట్టుకున్నాడు అయింది, అది అంత కాగానే మన ఐటీ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఓ వెరీ గుడ్, స్టార్లింక్ ఇండియాకి వచ్చేస్తుందని చెప్పి ఒక ట్వీట్ చేసిండ్రు. మళ్ళీ వెంటనే డిలీట్ చేసిండ్రు అనుకోండి. అది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, గుడుపుటనంతా ఎన్నిక నుంచి జరుగుతూ ఉందన్నమాట. ప్రభుత్వము అంటే ఇప్పుడు ఎందుకు చేస్తూ ఉంది ఈ పని, మరి ఇది కరెక్టా కాదా అంటే మీకు కొన్ని చూపిస్తాను ప్రజలారా, మీరే డిసైడ్ చేద్దరు ఇవన్నీ చూసిన తర్వాత. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసినారు, అది చేసిన తర్వాత నేను చూస్తాను. ఇప్పుడు వీళ్ళు చెప్పినాను కదా, వీళ్ళు వితిన్ 12 hours ఈ రెండు కంపెనీలు సంతకాలు పెట్టుకున్నాయి. ఎందుకు పెట్టుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రంప్ను మంచిగా చేసుకోవడానికి కోసం అని చెప్పి ఈలాన్ మస్క్ తోటి ఈ బిజినెస్ చేసిండ్రు అన్నారు. ఓకే, ఇక్కడ దాకా ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏమని అడిగినారంటే, వీళ్ళు నేషనల్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఉన్నాయా అన్నట్టు అడిగినారు. అంటే ఇది ఏంటి అంటే, ఇప్పుడు మనకు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయడం ఉంటుంది కదా, ఇప్పుడు ఇంటర్నెట్ను స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయడం ఉంటుంది కదా, అదే పద్ధతి ఆ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఆ పెద్ద పెద్ద మెషిన్స్లలో కూడా ఉంటాయి. అంటే ఆ శాటిలైట్స్కి కూడా ఉంటుంది. మరి అది ఎవరి చేతులలో ఉంటుంది ఆ కంట్రోల్? మన చేతుల్లో ఉంటుందా, వాళ్ళ చేతుల్లో ఉంటుందా? ఎప్పటికి మన చేతుల్లో ఉంటుందా, ఎప్పటికి వాళ్ళ చేతులలో ఉంటుందా? ఇంకా ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఏమైనా డిఫరెంట్ జరుగుతాయా అని చెప్పి దీని మీద క్వశ్చన్స్ అడిగారు. అయితే ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్. ఇంకా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు దీనికంటే ముందు ఇంకొకటి చూడొచ్చు. ఇక్కడ టెస్లా అనేది ఇండియాకి వస్తుంది. టెస్లా ఇండియాకి వస్తుంది కదా, టెస్లా ఇండియాకి వస్తుంది. ఇప్పుడు స్టార్లింక్స్ వస్తుంది. ఇవి రెండు కూడా ఒక టైఅప్ తోటి వస్తూ ఉన్నాయి అని ఉంది. మరి దీనివల్ల మన దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అంటే వచ్చే అవకాశాలు లేవు. బట్ స్టిల్ దే డోంట్ కేర్. ఇప్పుడైతే వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారనమాట. తర్వాత ఇది కొంచెం కిందికి చూద్దాము. ఇది ఏమైందంటే, ఇది చూడండి ఇక్కడ ప్రజల్లాగా, జస్ట్ ఫ్యూ మంత్స్ ఎగో, కొన్ని రోజుల క్రితమే, past few months ago, rivals Jio and Airtel come together to demand an auction to award spectrum for satellite services in India, fearing that an administrative allocation would give Mr. Musk access to the airwaves at a lower price what they would have paid via auctions in the past. అంటే వీళ్ళు ముందే గెస్ చేసిండ్రు. ఎవరు, జియో వాళ్ళను ఇంకా ఎయిర్టెల్ వాళ్ళు ముందే గెస్ చేసేసి ఇది ఈ ఈలాన్ మస్క్ వెళ్ళిపోతుందన్న భయానికి ఆక్షన్ పెట్టమన్నారు. ఆక్షన్ వీళ్ళు పెట్టలేదు. రైట్, ఇది ఇక్కడ ఆగిపోలేదు. ఇంకా ప్రజలారా చూడండి, వీళ్ళు ఏం చేసినట్టే యాక్చువల్లీ రీసెంట్గా ఎయిర్టెల్ వాళ్ళు ఒక శాటిలైట్ కూడా లాంచ్ చేసిండ్రు. దీనికోసమని ఒక శాటిలైట్ లాంచ్ చేసిండ్రు. మరి ఏమైంది ఆ శాటిలైట్ లాంచ్? తర్వాత కిందికి పోదాం, ఇంకా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను.
ఇగో ఇది జియో వాళ్ళు ఏదో స్టార్లింక్ తోటి పెట్టేసుకొని ఇంటర్నెట్ బలంగా వస్తుంది అది అని చెప్పి ఇక వాళ్ళు ఆల్రెడీ సంతకాలు పెట్టిండ్రు ఇక్కడ. ఇవి జరిగిపోయినాయి, మీడియాకి కూడా ప్రెస్ రిలీజ్ చేసేసారు. చూసింది కదా ప్రజలారా. సో జియో టు బ్రింగ్ స్పేస్ ఎక్స్ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ టు ఇట్స్ కస్టమర్స్, రైట్. ఇది ఇక్కడ అయిపోయింది. తర్వాత ఇంకొంచెం కిందికి వెళ్ళి చూద్దాం మనం. ఇగో ఇది ఎయిర్టెల్ వాళ్ళు ఏంది టుడే అనౌన్స్డ్ స్పేస్ ఎక్స్ టు బ్రింగ్ స్టార్లింక్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ టు ఇట్స్ కస్టమర్స్ ఇన్ ఇండియా. అంటే ఎయిర్టెల్ వాళ్ళు ఇదే చేస్తుండ్రు, జియో వాళ్ళు ఇదే చేసిండ్రు, రైట్. అయితే ఇక్కడ అయిపోలేదు స్టోరీ, మీకు ఇంకొంచెం చూపిస్తాను. ఇగో ఇది చూడండి, ఎయిర్టెల్ సెట్ టు లాంచ్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇన్ ఇండియా. మరి ఏమైంది ఇది? మేక్ ఇన్ ఇండియా ఏడవా ఇక్కడ, ఆత్మనిర్భర్ ఇండియా ఏడవా ఇక్కడ లేదా? సరే, ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ ఇలాన్ మస్క్ ఏం చేసినంటే ప్రజలు, అది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఐ లిటరల్లీ ఛాలెంజ్ టు పుతిన్ తోటి నేను కొట్లాడడానికి రెడీగా ఉన్నా ఈ విషయంలో, బ్యాక్ టు బ్యాక్ అంటే గల్లగల్ల పట్టుకొని కొట్లాడతాం అన్నట్టు పెట్టిండు అనమాట. ఎవరు? ఇది ఇలాన్ మస్క్ ట్వీట్. చూడండి, ఇది ఇలాన్ మస్క్, ఈయన ట్వీట్ చేసింది ఏంటంటే, ఇక్కడ యుక్రెయిన్కి నేను ఈ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను, నేను కనుక ఇవ్వకపోతే ఈ యుక్రెయిన్ మొత్తం కొలాప్స్ అవుతుందని చెప్పిండు. ఈ యుక్రెయిన్కి డబ్బులు ఎవరు కడుతుండ్రు? ఇది స్టార్లింక్స్ వాళ్ళకు అంటే ఇగో పోలాండ్ వాళ్ళు $50 million per annum కడతా ఉంటారు అనమాట. అయితే ఇక్కడ అయిపోలేదు. వీళ్ళ థ్రెటనింగ్ ఇది కరెక్ట్ కాదు అంటే భయపట్టించడం కరెక్ట్ కాదు. ద ఎథిక్స్ ఆఫ్ థ్రెటనింగ్ ఆఫ్ ది విక్టిమ్ అగ్రెషన్ అపార్ట్, ఇఫ్ స్పేస్ ఎక్స్ ప్రూవ్స్ టు బీ అన్ అన్రిలయబుల్ ప్రొవైడర్ విల్ బీ ఫోర్స్డ్ టు లుక్ ఫర్ అదర్ సప్లయర్స్. అంటే ఏమన్నట్టు అంటే ఇక్కడ ఈలాన్ మస్క్ బెదిరిస్తూ ఉండు, నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నా, మీరు అసలు ఏంది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తా అని చెప్పి చెప్తా ఉండు. ఇంకా కొంచెం కిందికి వచ్చి చూడండి, ఇంకోటి కూడా చెప్పింది ఈయన బిహేవియర్ చూద్దరు మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. బీ క్వైట్ స్మాల్ మ్యాన్, యూ పే టైనీ ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్ అండ్ దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ స్టార్లింక్. అంటే ప్రజలారా, ఈ భారతదేశంలో ఎవరు దొరకలేదండి మనకు, నాకు అర్థం కాదు. అంటే మనం అసలు ప్రొవైడ్ చేసుకోలేమా, మనం తయారు చేసుకోలేమా? మనం మార్స్ ఆర్బిటర్ మిషన్ని ₹6 per kilometer స్పీడ్ కాస్ట్ తోటి పంపించుకున్నాం. ₹6 per kilometer ఇవాళ ఆటో ధర కూడా అంతకంటే ఎక్కువనే ఉన్నది, అవునా? ఆటో కంటే తక్కువ ధరకు మనం పంపించుకున్నాం. అంటే ఇంత టెక్నాలజీ ఉన్న మనకు స్పేస్ ఎక్స్ కావాలన్నా? మన నేషనల్ సెక్యూరిటీ అనేది వాళ్ళకి ఇద్దామా? అయితే మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ ఎట్లుంటుందంటే కొన్ని ఉంటాయి ప్రజలారా. నెంబర్ 1 థింగ్, మనం ఇంటర్నెట్లో ఏమైనా సెర్చ్ చేస్తాం కదా, మనం సెర్చ్ చేస్తే మన డేటా అంతా అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఏదైనా మనం డేటా చేస్తూ ఉంటే ఆ డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది. మరి ఇప్పుడు మన డేటా మనం ఏమేమి సెర్చ్ చేస్తున్నామో, మన ప్రధానమంత్రి ఆఫీస్లో కూడా, మన రాష్ట్రపతి భవన్లో కూడా, మన ముఖ్యమంత్రి ఆఫీసులలో ఏం డేటా సెర్చ్ చేస్తున్నామో స్పేస్ ఎక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు మరి వాళ్ళ చేతులకి వెళ్ళిపోదా ఇది? అంటే మన ఈమెయిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి ఏందో కూడా వాళ్ళు చూసే అవకాశాలు ఉండొచ్చు కూడా ఇంకా, ఎందుకంటే టెక్నాలజీ అంత లెవెల్కి అడ్వాన్స్గా వెళ్ళిపోయింది కాబట్టి. మరి ఇది నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ కాదా? మనం ఏమేమి సెర్చ్ చేస్తున్నామో అదంతా వాళ్ళ చేతులకి వెళ్ళిపోతుందని. రెండో పాయింట్, ఇప్పుడు మనము అంటే ఇంటర్నెట్లో మనం ఈ శాటిలైట్స్ మనం తయారు చేసుకొని పంపించుకోలేదు ఎందుకంటే ముందు. ఇప్పుడు ఇలాన్ మస్క్ ఒక్కడే మొత్తం తీసుకొని పోయినా మొత్తం, అంటే మనం ఇంకా చేసుకోలేము. మన దగ్గర శాస్త్రవేత్తలు లేరా, మనకు డబ్బులు లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఎందుకు వాళ్ళతో ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళతో సంతకాలు పెడుతున్నాం మనం? ఇది అంత అవసరం ఏమొచ్చింది, అంత అర్జెంట్ ఏమొచ్చింది? 4 రోజులు లేట్ అవుతుంది మహా అయితే, అంతేనా? అది మనం చేసేసుకుందాము. ఒక్క వ్యక్తి చేస్తుంటే అక్కడ, ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఇంత పెద్ద భారతదేశంలో ఇంకా లేరా అండి? నాకు అర్థం కాదు. మరి మొన్నటిదాకా మనం బట్టలు చింపుకొని చెప్తా ఉంటాం కదా, ఏ ఆత్మనిర్భర్ భారత్ మనది, ఇంకా అసలు మేక్ ఇన్ ఇండియా అంటే మనమే అన్నీ చెప్పుకొని తిరుగుతూ ఉంటాం. దానికోసం బట్టలు చింపుకునే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. ఇక అర్థమైంది. ఇక దీనికోసం కమెంట్ కూడా చేస్తున్నాం. సరే అయితే అయింది, కానీ దేశం కంటే నా తిట్లు ఎక్కువనా. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఈ వీటినే ఇంకా కొంత డేటా మీకు చూపిస్తాను చూడండి ప్రజలారా. ఐ విల్ షో యూ ఫ్యూ అదర్ థింగ్స్ యాజ్ వెల్. రాసుకొని వచ్చినాయి ఇవన్నీ, ఎందుకంటే ఇవో చూడండి. ఇప్పుడు కార్గిల్ వార్ అప్పుడు ఏమైందంటే ప్రజలారా, అసలు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, కార్గిల్ వార్ అప్పుడు ఏమైందంటే జీపీఎస్ మనకు ప్రొవైడ్ చేయండి అని చెప్పి అమెరికాని అడిగితే వాళ్ళు జీపీఎస్ ఇవ్వలేదు మనకు. ఆ టెక్నాలజీ, జీపీఎస్ టెక్నాలజీ మనకి ఇవ్వలేదు. కార్గిల్లో మనం అయినా కూడా పోరాటం చేసినాం, మనం గెలిచినాం. మన వీర జవాన్లు ఎంతో అసలు కష్టాలు ఎదుర్కొని ఎంతో దెబ్బలు తిని, ఇంకా కొంతమంది చైర్మన్ వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు, అవునా? వాళ్ళందరినీ అవన్నీ దాటుకొని వచ్చి మనం గెలిచినాం పాకిస్తాన్ పైన. మరి ఏమైంది, మర్చిపోయినాం అది మనం? అంటే జీపీఎస్ ప్రొవైడ్ చేయండి మనం మర్చిపోయినాం అని అడుగుతున్నా. అమెరికాని అడిగినప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. రేపు పొద్దున ఫ్యూచర్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని గ్యారంటీ ఉందా? ఇవి ఎందుకు నమ్మాలి మనం వేరే దేశాన్ని? నాకు అర్థం కాని క్వశ్చన్ ఇది ఒకటి. అంటే ఇది భారతదేశంలో మనుషులందరూ ఇప్పుడు మన దేశంలో ఏ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేయొచ్చండి, కానీ దేశం కంటే పార్టీ పెద్దది కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రజలారా.
నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ చూడండి, మనము బిఎస్ఎన్ఎల్కి ఎందుకు ఇవ్వట్లేదు? ఇది బిఎస్ఎన్ఎల్ గుడి ఇవ్వచ్చు కదా మోనోపోలీ తగ్గించుకోవడానికి, మరి ఎందుకు ఇస్తలేం? ఇవ్వట్లేదు, రైట్? అక్కడనే అయిపోలేదు. ఇప్పుడు ఇంతకంటే ముందు ఇప్పుడు అప్రూవల్స్ ఉంటుండే, మరి అప్రూవల్స్ వచ్చినాయంటే ఇప్పుడు చెప్పినాను కదా నేను మీకు 2G స్పెక్ట్రమ్ అని 3G అని ఇట్లా రేడియో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, ఈ ఫ్రీక్వెన్సీస్ అప్రూవల్ గవర్నమెంట్ ఇవ్వాలి, మరి ఇచ్చిందా? ఇవ్వలేదు ఇంకా. మరి స్పెక్ట్రమ్ అలొకేషన్లు అయినాయా? కాలేదు ఇంకా. అయినా కూడా బీజేపీ మంత్రి గారు ఏం చేసినారో చూడండి, వెల్కమ్ టు ఇలాన్ మస్క్ అనే టైప్లో ట్వీట్ చేసేసిండ్రు స్టార్ లింక్స్ మీద. మరి ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎందుకు ఈ డీల్ చేసిండ్రు? ఈ బీజేపీ వాళ్ళకి ఇలా ఏం లాభం? దేశాన్ని మొత్తం అమ్ముకుంటే మనం అక్కడ కుదబెడితే మనకి ఏం లాభం దానివల్ల? ఇప్పుడు నేను అడుగుతున్న ఇంకొకటి క్వశ్చన్, జనాలు ఇప్పుడు దేశం ఇక ఇండియా ఇది గొప్ప అది గొప్ప అని చెప్పుకునే బ్యాచ్ అవుతుంది, మరి ఏమైంది? మీరు అందరూ ఎక్కడ పోయారు? ఇప్పుడు ఒక క్వశ్చన్ కూడా అడుగుతలేకపోతుంది, ఎక్కడ పోయారు మీరంతా? తర్వాత దీనికి ఇంకొకటి చూపిస్తాను చూడండి ప్రజలారా. మరి దీనికి స్టార్లింక్స్కి ఆథరైజేషన్ అవసరమా అంటే ఖచ్చితంగా భారతదేశానికి ఆథరైజేషన్ అవసరమే. మరి ఆథరైజేషన్ లేకున్నా కూడా మనం వీళ్ళు చేస్తారా అంటే మరి చేస్తారు కావచ్చు, మనకు తెలియకుండా బిహైండ్ ది స్క్రీన్ ఏమవుతుందో ఇప్పుడు చూడాలి దీన్ని. తర్వాత దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒకటి, తర్వాత టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా ఒకటి, వీళ్ళిద్దరు కలిసి దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈసారి ఏమవుతుందో చూడాలి. అయితే దీనికి ఏంటంటే కొంత టెక్నాలజీస్ ఉంటాయి. ఎందుకంటే ముందు చెప్పినాను కదా, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, టైం డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, ఓకే. ఇంకొకటి ఏంటంటే డైనమిక్ స్పెక్ట్రమ్ అలొకేషన్. ఈ 3 పద్ధతులల్లో ఈ టెక్నాలజీలల్లో అలొకేషన్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఇది ఏ పద్ధతి ప్రకారం అలొకేట్ చేస్తుండ్రు, ఎంతకు అలొకేట్ చేస్తుండ్రు, దీనివల్ల లాభం ఏంది అనేది ఇంకా దేశానికి ఇప్పుడు మరి ఐటీ మంత్రి గారు దీన్ని మనం వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం మాత్రం నేను చెప్పేదల్లో ఒకటే, మన ఫోను మన ఇంటర్నెట్ అనేది మన చాలా మ్యాండేటరీ థింగ్స్. నేనేం చెప్తా అంటే మన ఫోన్లు మన ఇంటర్నెట్ అనేది మొత్తం అన్నీ ఉంటుంది కదా, మొత్తం మన ఫోన్లే కంప్యూటర్లు అన్నీ ఉంటాయి డివైజ్లనే, అవునా? అట్లాంటిది మన ఈ సర్వీస్ ప్రొవైడర్స్ని మనం వేరే ఎవ్వరికి ఇవ్వద్దు అనేది నా కైండ్ రిక్వెస్ట్ టు ద నేషన్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే మాట చెప్పుకుంటా ఉన్నాను. ప్లీజ్ దీన్ని మనం ఆపాల్సిన అవసరం ఉంది, లేకుంటే నియర్ ఫ్యూచర్లో మన 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 టెక్నాలజీ మొత్తం అమెరికన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, మన టెక్నాలజీ మొత్తం స్పేస్ ఎక్స్లోకి వెళ్ళిపోతుంది, ఇక మన డేటా కూడా వెళ్ళిపోతుంది, మన సెక్యూరిటీ సర్వీసెస్ వెళ్ళిపోతాయి. మనకు అవసరం వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ వాళ్ళు ఇస్తారా ఇయ్యరా తెలియదు, ఇక్కడ యుద్ధం వచ్చినప్పుడు ఆల్రెడీ మనం చూసినాం అది కార్గిల్ వార్ దగ్గర. ఇక జరగొద్దు అంటే మన దాన్ని మనమే చేసుకుందాము. 4 రోజులు లేట్ అవుతుందేమో, దట్స్ ఓకే. వీ విల్ డూ అవర్ ఓన్ టెక్నాలజీ అండ్ వీ విల్ డూ అవర్ ఓన్ ఇన్నోవేషన్, రైట్? సో ప్రజలారా ఏమైనా కామెంట్స్ ఉంటే కింద పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.